హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ముందుగా టిప్ నెంబర్ 1, ఇవి డ్రెస్సెస్ ఉంటాయి కదండి, పట్టు బట్టలు కూడా లేదంటే నెట్ డ్రెస్సులు కూడా మనం వాషింగ్ మిషన్లో డైరెక్ట్ వేసామనుకోండి, సర్ఫ్ వేసామనుకోండి, బట్టల క్లాత్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఈ క్లాత్ చాలా డెలికేట్గా ఉంటాయి కదండి. సో వీటికి మనం ఇలా షాంపూ యూస్ చేసి వాష్ చేసినట్టయితే క్లాత్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, ఇలాగా ఆలుగడ్డలు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. వీటిని ఉడకబెట్టి పొట్టు తీయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, బాగా వేడిగా ఉన్నప్పుడు అస్సలు తీయలేము. సో అలా కాకుండా మనం చేయి పెట్టకుండా ఈజీగా ఎలా తీయచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి. నేను ఇక్కడ మనం పూరీలు తీసే జల్లిగంటే ఉంటుంది కదా, ఇది తీసుకున్నాను. దీన్ని ఇలా బౌల్ మీద పెట్టినప్పుడు అది ఇలా పడిపోతూ ఉంటుంది కదండి. అలా పడకుండా ఒక స్పూన్ తీసుకొని ఈ హోల్స్లో ఇలా వేసామనుకోండి, మనకి అది పడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఆలుగడ్డని మనం ఇలా పెట్టేసుకొని ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గ్లాస్ తీసుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కదా ఎలా వచ్చేస్తుందో. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసామనుకోండి, చాలా ఫాస్ట్గా పని అనేది అయిపోతుందండి. ఈ ఐడియా మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, అయితే మనం ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో, ఎంతవరకు అయిపోయిందో అనే టెన్షన్ అయితే పడుతూ ఉంటాం కదా. అయితే ఒక చిన్న చిట్కాతోటి మనం గ్యాస్ ఎంతవరకు ఖర్చు అయింది అనేది ఈజీగా తెలుసుకోవచ్చండి. చూడండి, ఇలాగా ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నానండి. దాంట్లో ఒక కాటన్ క్లాత్ని ఇలా డిప్ చేయాలన్నమాట. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం సిలిండర్కి పైనుంచి కింది వరకు తుడుచుకోవాలండి ఈ క్లాత్ తోటి. ఇలా తుడిచినప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత చూసామనుకోండి, గ్యాస్ ఎంతవరకు అయిపోయిందో అంతవరకు అది ఆరిపోతుందండి. గ్యాస్ ఉన్న ఏరియాలోనేమో తడిగా ఉంటుంది. ఈ ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, లేదంటే పట్టు చీరలు ఉంటాయి కదండి. మామూలుగానే పట్టు చీరలు అంటే కొంచెం బరువుగా మందంగా ఉంటాయి కదా. సో వాటి కొంగులు కుచ్చిళ్ళు పెట్టుకునేసరికి అవి ఇంకా మందమైపోయి ఇలా పిన్నీస్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ పిన్నీస్ అనేది అస్సలు దిగదు కదండి. చాలా కష్టంగా ఉంటుంది ఎక్కించడానికి. సో అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇలాగా సబ్బును తీసుకొని సబ్బుకి మనం పిన్నీస్ని ఒక 2-3 టైమ్స్ గట్టిగా లోపలికి కుచ్చి తీయాలండి. ఇలా తీసిన తర్వాత కనుక మనం పిన్నీస్ అనేది పెట్టామనుకోండి, చాలా ఈజీగా దిగుతుందనమాట. ఎంత మందం క్లాత్ అయినా సరే చక్కగా దిగుతుందండి. సో తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 4, చూడండి, ఈ టీషర్ట్ కొంచెం చినిగిందనమాట, కింద హోల్ పడిందండి. దీనిని కూడా మనం చక్కగా ఇంటికి ఉపయోగకరంగా మార్చుకోవచ్చండి. చూడండి, ఇక్కడ కింది వైపు దీనిని నేను కుట్టేస్తున్నానండి. లేదంటే మనం గ్లూ గన్ తోటైనా కానీ అతికించుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అతికించుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను అతికిస్తున్నాను. అలా మనం 3 చోట్ల గ్యాప్ ఇచ్చుకుంటూ 3 పాకెట్స్ వచ్చేలాగా అతికించుకోవాలండి. చూడండి, అతికించేసాను నేను. అంటే ఈ పాకెట్స్ హైలైట్ అయ్యేలాగా మనం లేస్ కానీ ఏదైనా అతికించుకోవచ్చండి. ఇక్కడ నేనేం అతికించట్లేదండి ప్రస్తుతానికి. ఇప్పుడు మనం హ్యాంగర్ తీసుకొని దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఆ పరుపు కింద పెట్టామనుకోండి, చక్కగా మనం ఫోన్స్, తర్వాత ఏసీ రిమోట్ పెట్టుకోవచ్చండి. చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. నచ్చింది కదండి.